హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్ వ్లాగ్స్ విత్ ప్రణయ్. అయితే గైస్ ఇలా నేను ముంబైలోని మలాలలో ఒకటే ఉన్న శ్రీ మాతా వైష్ణోదేవి టెంపుల్కి అయితే వచ్చిన. చూపిస్తా చూడండి. యాజ్ ఈజ్ అయితే దాన్ని జమ్మూ కాశ్మీర్ ఉంటుంది చూడండి గైస్. ఆ టెంపుల్ అయితే ఆ టెంపుల్ లాగా డిజైన్ చేసిరు. చూడండి ఒకసారి మీరు. ఎంట్రన్స్ మాతా వైష్ణోదేవిది గైస్. ఇదైతే ఎంట్రన్స్. గాయస్ ఇక్కడ కూడా లైన్ కట్టాలనుకుంటా. లైన్ అయితే లేదు ఇవాళ. టెంపుల్ లోపల అయితే ఇలా అయితే ఉంటుంది, చూసుకోవచ్చు. గాయస్ మొత్తం ఒక సొరంగ మార్గంలో పోతున్నట్టుంది టెంపుల్. ఇక్కడ గాయస్ ఇక్కడైతే అద్వ కువారి ఐ థింక్ ఎవరు నాకు తెలియదు, చూస్తా. గాయస్ అటు వెళ్తుంది. గాయస్ ఇదంతా ఒరిజినల్ రాక్ అవు, ఇది డూప్లికేట్ కాదు, ఇదంతా ఒరిజినల్ రాక్ అవు. ఇది గాయస్ ఇదైతే మాతా వైష్ణోదేవి టెంపుల్. ఇది లోపల చూడండి టెంపుల్. గాయస్ ఇదైతే ఎంట్రన్స్. ఇక్కడ నీళ్ళు ఏదో ఆడుతున్నాయి గాయస్. గాయస్ ఇదైతే చూసుకోవచ్చు. ఇక్కడ అన్ని దేవుళ్ళు ఇదైతే అంటే గాయస్ ఇక్కడైతే శివయ్యని చూసుకోవచ్చు. ఇక్కడ శివయ్యని పెట్టారు. గాయస్ భైరవనాథ్ మహారాజ్ అంట. గాయస్ టెంపుల్ అయితే చూసుకోవచ్చు. మొత్తం ఇదంతా ఒరిజినల్ రాగో. ఇది ఏమో థర్మాకోల్ కానీ వేరే అనుకున్నారు, అస్సలు కాదు. మొత్తం ఇదంతా ఒరిజినల్ రాక్. ఇది ఒరిజినల్. ఖాళీ చేసి ఇట్లా మీద కప్పేసారు, అంటే వర్షం పడ్డప్పుడు ఇబ్బంది కాకుండా. అయితే ఇంకో రాస్తా ఉంది, అంటే దారి ఉంది. ఈ దారిలోకి వెళ్ళైతే కిందికి వెళ్ళినామంటే ఇంకో దేవుడు ఉంటుంది. గాయస్ ఇక్కడైతే అన్ని దేవుళ్ళు ప్లస్ ఇంకా వేరే వాళ్ళు అయితే పెట్టిర్రు, అర్థమైతలే ఎవరు. గాయస్ ఇక్కడైతే వైష్ణోదేవి ఉంది, మెయిన్ టెంపుల్ ఇదో. ఇప్పుడు అవన్నీ అంటే ఒక వేరే టెంపుల్స్ నాకు అర్థం చెప్పడానికి అస్సలేదు. ఇది కాళికామాత వైష్ణోదేవి అర్థమవుతలే నాకు కూడా. ఇక ఇది ఎగ్జిట్ పాయింట్. అది వెళితే టెంపుల్ లెక్క పబ్లిక్ లేదు అసలుకి. గాయస్ టెంపుల్ మాత్రం మినిమం ఉంది, బట్ ఎక్కడికి పోయినా ఎక్కడికి వెళ్ళినా నాకు అర్థమైతే లేదు.
బట్ ఏంటంటే అసలు రాక్ ఎలా కట్ చేసి ఇప్పటికి అర్థమైతే ఆ బండ. కానీ టెంపుల్ మాత్రం మినిమం ఉంది గాయస్, అసలు మిస్ కాకండి. వీలైతే కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నా. ఓకే గాయస్, టాటా, బాయ్ బాయ్.